సాధారణ ఇన్వెస్టర్ల నుంచి సంపన్నుల వరకు సేవలు లిస్టులో ఇన్వెస్టర్ ఏఐ, మైఫై, డిజర్వ్ తదితర సంస్థలు 2023లో $429 బిలియన్ వెల్త్ మేనేజ్మెంట్ మార్కెట్ వ్యక్తిగత రుణంపై 20% పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ ఏఐ రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్ టెక్ ప్లాట్ఫామ్కు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5%కే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టర్కు సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్ టెక్ ప్లాట్ఫామ్ మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకొని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు. ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుబరులు కూడా అందుకోవడంలో వెల్త్ టెక్ స్టార్టప్లు ధన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మిషన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తూ ఉండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫామ్లు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోనూ రిస్కులను అధిగమించడంలోనూ తోడ్పాటునిస్తున్నాయి. టెక్ సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో $429.1 బిలియన్ ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56% చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాది ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం $1 నుంచి $2 బిలియన్ల మేర పెరగవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు CEO బ్రూస్ కీత్ వెల్లడించారు. దీనితో ట్రెండింగ్లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్ సంస్థ మార్కెట్ ధోరణులను విశ్లేషించి తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఆటోమేటెడ్ అసిస్టెంట్లు రియల్ టైమ్ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ఖచ్చితమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తుంది. పెట్టుబడుల జోరు హెల్త్ టెక్ స్టార్టప్లకున్న సామర్థ్యాలను గుర్తించి వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్ జీ ఇన్వెస్ట్ సారథ్యంలో ఇన్వెస్టర్లు $32 బిలియన్ పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్ఫోలియోను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్ది డేటా పాయింట్లను విశ్లేషించి తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్ $20 బిలియన్ సమీకరించింది. ఇది అత్యంత సంపన్నుల స్వతంత్ర ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తుంది. ప్రస్తుతం కృత్రిమ రంగంలో డీప్ సీక్ హవా నడుస్తుంది. మొన్నటి వరకు ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ యూజర్లను ఆకట్టుకోగా ఇప్పుడు దానికి ధీటుగా చైనాకు చెందిన డీప్ సీక్ ట్రెండ్ అవుతుంది. అత్యాధునిక సాంకేతికతతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ జీపీటీలో సంచలనాలు సృష్టిస్తుంది. అయితే ఇది కేవలం ఏఐ రంగాన్నే కాదు, దీని రూపకర్త పుట్టి పెరిగిన ఊరిని కూడా మార్చేసింది. ఎవరికి పెద్దగా తెలియని ఆ కుగ్రామం ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. డీప్ సీక్ను ప్రారంభించింది 40 ఏళ్ల లియాంగ్ వన్ఫెంగ్ అనే చైనీస్ వ్యాపారవేత్త. డీప్ సీక్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడానికి అతడి గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. లియాంగ్ వ్యక్తిగత జీవితం, ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. దీంతో అతని గురించి తెలుసుకోవడంతో పాటు అతను పుట్టిన ప్రాంతాన్ని చూడడానికి కూడా చైనా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే లియాంగ్ స్వగ్రామం మిలీలింగ్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయింది. లియాంగ్ చదువంతా మిలింగ్లోనే జరిగింది. 2002లో చైనాలోనే అత్యంత క్లిష్టమైన గౌకౌ పరీక్ష పాస్ అయి జేజాంగ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్లో ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పీజీ పూర్తి చేశాడు. చదువు అయ్యాక కృత్రిమ మేధలో సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి 2019లో హై ప్లేయర్ పేరుతో ఏఐ ఆల్గరిథమ్స్పై పరిశోధనలు చేసి సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. డీప్ సీక్ తొలి వెర్షన్ను విడుదల చేశాడు. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. అందుకే అతడి ఊరికి పర్యాటకులు క్యూ కట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి క్రమంగా ఆ ఊరి సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. 700 జనాభా కూడా లేని ఆ ఊరిని చూసేందుకు రోజుకు 10,000 మంది వస్తున్నారట. వాళ్ళలో ఐటీ కంపెనీ ఉద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులే ఎక్కువగా ఉంటున్నారట.
వ్యవసాయం, షూస్ తయారీ మాత్రమే ఆదాయ వనరులుగా ఉన్న ఆ ఊరిలో మెరుగైన సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఫిర్యాదులు రావడంతో అక్కడి మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఊరినంతా శుభ్రం చేశారు. అలాగే అక్కడ ఇళ్లను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శిథిలావస్థలో ఉన్న వాటిని తొలగించారు. మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఊరిని తీర్చిదిద్దారు. పర్యాటకుల కారణంగా లియాంగ్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారట. ఊర్లో లియాంగ్కు 4 అంతస్తుల భవనం ఉంది. అందులో అతడి తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వచ్చే వారంతా ఆ భవనం ముందు నిలబడుతూ ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయట తాళం వేసుకొని రోజంతా ఇంట్లోనే ఉంటున్నారట. పర్యాటకుల్లో కొందరు ఊర్లోని మట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడంతో పాటు అక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారట. ఒకరి అంత్యక్రియలకు వెళ్లారు. ఆ చనిపోయిన వ్యక్తి మీతో మాట్లాడితే అసాధ్యమని కొట్టిపారేయకండి. డిజిటల్ రూపాలతో ఇది సాధ్యమేనని కృత్రిమ మీద ఏఐ నిరూపిస్తుంది. చనిపోయిన వారితో నిజంగా మాట్లాడిన అనుభూతిని కలిగిస్తుంది. మరణంతోనే జీవితం ముగిసిపోలేదంటుంది. డిజిటల్ రూపంలో అమరత్వం సాధించే మార్గాన్ని చూపుతుంది. అందుకే భౌతిక ఆస్తుల మాదిరిగానే డిజిటల్ ఆస్తులను వారసత్వ సంపదగా భావించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరణించిన తర్వాత వారి జ్ఞాపకాలే మిగులుతాయి. ఎవరైనా డైరీనో ఆత్మకథను రాసుకుంటే ముందు తరాలు వారి జీవిత అనుభవాలను తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇది ఒక రకంగా చనిపోయిన తర్వాత జీవించి ఉండటమే అక్షర రూపంలో వారు మనతో మాట్లాడుతున్నట్టే. టెక్నాలజీ రాకతో ఇది కొత్త రూపు సంతరించుకుంటుంది. మరణానంతరం జీవితం గురించిన మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. డిజిటల్ రూపంలో చనిపోయాక జీవించడం సాధ్యమవుతుంది. ఆ మధ్య అమెరికాలో మరియానా స్మిత్ అనే ఒక విద్యావేత్త తన అంత్యక్రియలకు వచ్చిన వారితో వీడియో ద్వారా సంభాషించి ఆశ్చర్యపరిచారు. డిజిటల్ అమరత్వం దిశగా ఓ కొత్త దారి చూపించింది. కంపెనీల చేయూత టెక్నాలజీ మూలంగా మరణించిన తర్వాత జీవితం గురించిన ఆలోచన విధానము మారుతుంది. ఇందుకు చాలా కంపెనీలు చేయందిస్తున్నాయి. చనిపోయాక తమ ఆన్లైన్ ఖాతాలను విశ్వసనీయ వ్యక్తులు యాక్సెస్ చేసేలా అనుమతించడానికి గూగుల్, మేటా వంటి సంస్థలు టూల్స్ను రూపొందించాయి. డిజిటల్ లైఫ్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ వినూత్న వ్యవస్థ పేటెంట్ను తీసుకొచ్చింది. ఇది టెక్స్ట్, ఈమెయిల్లు, సోషల్ మీడియా పోస్టుల వంటి డిజిటల్ లేదా ఆధారంగా చాట్ బాట్ను సృష్టిస్తుంది. ఇది అచ్చం మనిషి మాదిరిగానే స్పందిస్తుండడం గమనార్హం. దక్షిణ కొరియాలోని ఓ మీడియా కంపెనీల బృందం ఈ ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లింది. వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక తల్లిని తమ కుమార్తెతో తిరిగి కలిపింది. అధునాతన డిజిటల్ ఇమేజింగ్, వాయిస్ టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ విధానం ఆమె తన కుమార్తెను నిజంగా చూస్తున్నట్టుగానే మాట్లాడగలిగింది. మరణించిన తర్వాత ఆన్లైన్ ఖాతాలను ఎవరు నిర్వహించాలనేది పెద్ద ప్రశ్నే. దీని మీద ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి. తమ వీళ్ళలో డిజిటల్ ఖాతాలను చేర్చుకోవడానికి అనుమతిస్తూ అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. బ్యాంకు ఖాతాల మాదిరిగానే డిజిటల్ ఖాతాలు, వారసత్వం సంపదను వీటిని మరణించిన వారి కుటుంబాలు యాక్సెస్ చేయడానికి ఇవ్వాలని జర్మనీ న్యాయస్థానాలు ఫేస్బుక్ను ఆదేశించాయి. కానీ ఇప్పటికీ ఎన్నో సవాళ్లున్నాయి. ఒకవేళ అసలు ఏ వర్షన్లకు ఎవరు బాధ్యులు అనేవి తేలాల్సిన ప్రశ్నలు. తమ అనుమతి లేకుండా డీఫేక్తో సృష్టించిన కొందరు ప్రముఖుల వీడియోలు ఇటీవల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఖర్చు మరో సమస్య. మరణించిన తర్వాత డిజిటల్ ఖాతాల బేసిక్ టూల్స్ను ఉచితంగానే వాడుకోవచ్చు. కానీ అధునాతన సర్వీసులు మాత్రం ఖరీదే. సొంత ఏఏ వర్షన్ను సృష్టించుకోవడానికి లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే సంపన్నులు మాత్రమే డిజిటల్ రూపంలో జీవించగలరు. కానీ సోషల్ మీడియా ప్రొఫైళ్లు, ఈమెయిల్లు, ఖాతాల దగ్గర నుంచి డిజిటల్ ఫోటోలు, ఆన్లైన్ బ్యాంక్ ఖాతాలు, చివరికి క్రిప్టో కరెన్సీల వంటి డిజిటల్ సంపదల విషయంలోనూ ప్రణాళిక అవసరమేనన్న భావన ఉంచుకుంటుంది. వీటిని విల్లుల్లో చేర్చడం ద్వారా తాము మరణించిన తర్వాత వాటిని ఎవరు నిర్వహించాలో నిర్ణయించుకోవచ్చు. ఏ అంశాలు తొలగించాలి, డిజిటల్ వర్షన్ను సృష్టించాలా వద్దా అనే సూచనలను బిల్లులో పేర్కొనవచ్చు. కొంతకాలం తర్వాత డిజిటల్ వర్షన్ మరణించేలా కూడా చేసుకోవచ్చు. ఇప్పటికి విచిత్రంగా అనిపించినా మున్ముందు చాలా మంది వీటి గురించి తీవ్రంగా ఆలోచించడం ఖాయం. సన్నద్ధం ఇలా డిజిటల్ వారసత్వం మీద నిర్ణయం తీసుకోవాలి. మీ వ్యక్తిగత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకాలను అనుగుణంగా డిజిటల్ రూపం ఎలా ఉండాలనేది ఆత్మీయులతో చర్చించాలి. డిజిటల్ ఆస్తులను చూసుకోవడానికి, తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి చాలా పరిజ్ఞానం కూడా ఉండాలి. అయితే వీటిలో బిల్లులో డిజిటల్ గుర్తింపు, ఆస్తులు విధిగా ఉండేలా చూసుకోవాలి. నైతిక అంశాలతో పాటు అన్ని వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. మీ ప్రణాళికలో న్యాయ, ఆర్థిక అంశాలను చేర్చాలి. నైతిక భావోద్వేగాల రూపంలో సిద్ధం కావాలి. మీ డిజిటల్ రూపం ఆత్మీయుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిగణలోకి తీసుకోవాలి. చేయూత కూడా అందించాలి. మీ విలువలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.